టైలెట్లో ఒక గుప్పెడు నల్ల మిరియాలు వేయండి. మీ అప్పు తీరిపోతుంది. మరియు మీరు ఒక నెలలో ధనవంతులు అయ్యి తీరుతారు అని పండితులు చెప్తున్నారు. మీరు ఏమాత్రం కూడా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారా? అప్పులు చుట్టుముట్టుకొని ఉన్నాయా? రుణాలు తీర్చలేక ఆవేదనలో ఉన్నారా? అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిన్న పద్ధతిని మీరు చేస్తే చాలు. ఇది కేవలం ఒక సాధారణ నమ్మకం కాదు. ఇది చాలామందికి వాస్తవంగా అద్భుతమైన ఫలితాలు తెచ్చిన ఒక పాత పండితుల వారు చెప్పిన శక్తివంతమైన రహస్యం అనే చెప్పాలి. టైలెట్లో మిరియాలు వేసి చూడండి. మీరు ఊహించని విధంగా మీ ఆర్థిక పరిస్థితి అనేది మారుస్తుంది అనే చెప్పాలి. మీరు రోజు ఆర్థిక ఇబ్బందులు, అప్పులు పెరిగిపోతున్న బాధలో ఉంటే కనుక ఈ చిన్న పరిహారాన్ని తప్పకుండా ప్రయత్నించండి. బాధ్యతగా, నమ్మకంతో ఈ పరిహారం చేయండి. ఎందుకంటే మన మనసులో ఉండే విశ్వాసమే ఎప్పుడు మనకి విజయాన్ని, సంపదనని తెస్తుంది అని పండితులు చెప్తున్నారు. మీరు ఆర్థికంగా ఏంటంటే ఆత్మగౌరవం కోసం కూడా ఈ పద్ధతిని ప్రయత్నిస్తే మీ జీవితం మారిపోయే అవకాశం చాలా ఎక్కువ. ఎందుకంటే ఈ నల్ల మిరియాలు మీ జీవితంలో చెడు శక్తులను నాశనం చేసి సుభిక్షతకు దారి చూపిస్తాయి అని కూడా చెప్పాలి. ఎప్పుడు మనం ఆలోచిస్తే మన జ్ఞానం, మన శక్తి పెరుగుతుంది. అలాగే మన చుట్టూ ఉన్న అనేక రహస్య శక్తులను కూడా మనం ఉపయోగించుకోవాలన్నమాట. ఈ నల్ల మిరియాలు ఈ టైలైట్లో వేయటం ద్వారా మన జీవితంలో ఉన్న చెడు బంధాలు, అప్పుల బాధ అన్నీ కూడా నెమ్మదిగా క్షీణిస్తాయనే చెప్పాలి. కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. పరిహారం ఏ విధంగా చేయాలో మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. అంతేకాదండి, మీరు వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి. ఈ పరిహారం చేశారనుకోండి, నిజంగా మీ అప్పుల నుంచి స్వేచ్ఛ పొందుతారు. అలాగే అదనంగా ధనం కూడా వస్తుంటుంది అని చెప్పటంలో ఎలాంటి అనుమానం లేదు. ఇది కేవలం ఒక పద్ధతి మాత్రమే కాదు, మీ జీవితం పట్ల ఒక కొత్త దృక్పథం కూడా అనే చెప్పాలి. ఈ మిరియాలు వేసే పనిలో మీరు ఒక ఆధ్యాత్మిక శక్తిని నింపుకొని పాజిటివ్ ఆలోచనలు చేర్చుకుంటే ఆర్థిక లాభాలు మీ దగ్గరికే వస్తాయని చెప్పాలన్నమాట. ఏమిటంటే ఈ పద్ధతిని ఎమ్మటే చేసేయండి. నిన్నటి నుండి మీ జీవితంలో ఎలాంటి ఆర్థిక భారం ఉండకుండా అప్పుల బంధం నుంచి మీరు తొందరగా విముక్తి పొందండి అని కూడా చెప్పాలి. ఏమిటంటే ఈ పరిహారం వల్ల మీకు కొత్త ఆశలను, కొత్త అవకాశాలను తెస్తుందనే చెప్పాలి. ప్రతిరోజు కూడా మీకు డబ్బు వచ్చేది లేదని ఆవేదన పడకుండా ఆనందంగా జీవిస్తారు. ఎందుకంటే మీకు ఇది చేసినాక ప్రతిరోజు కూడా డబ్బు అనేది మీ చేతికి వస్తుంది అని కూడా చెప్పాలి. ఏంటంటే మీ చుట్టూ ఉన్న వారికి కూడా ఈ రహస్యాన్ని మీరు నిర్భయంగా చెప్పచ్చు. ఏమిటంటే ఈ పద్ధతి అంత అద్భుతమైందనే చెప్పాలి. జీవితంలో ఆర్థిక సమస్యలు తగ్గించి సంతోషంగా ఉండాలనే చెప్పవచ్చు ఈ రకంగా చేయటంతో అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. మీరు కనుక మీ ఫైనాన్షియల్ సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారాలను వెతుకుతున్నట్టయితే ఇక్కడ ఈ పరిహారం అనేది ఒక బలమైన పరిష్కారం అవుతుందనే చెప్పాలి. ఇది మీ జీవితాన్ని మార్చే ఒక అద్భుతమైన పరిహారం అనే చెప్పాలి. కాబట్టి మీరు చక్కగా వీడియోని ఫాలో అయిపోండి. అంతేకాదండి, ఫస్ట్ సారి మీరు మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదా. ఇక వీడియోలోకి వెళదాం. కాదండి, ఈ పరిహారం చేయటం వల్ల మీ శత్రువుల యొక్క బాధలు కూడా మీకు పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాదు, మీరు చేసే పనిలో చాలా అంటే చాలా అద్భుతమైన రిజల్ట్ని అయితే చూస్తారనే చెప్పాలి. మీరు ఇది సరైన పద్ధతిలో చేస్తే చాలా చక్కటి ఫలితాన్నైతే మీరు పొందుతారు అని కూడా చెప్పవచ్చు. కొంతమంది ఏమిటంటేనండి, కారణం లేకుండానే శత్రుత్వం అనేది పెంచుకుంటూ ఉంటారు. చాలామంది చెప్పి బాధపడుతూ ఉంటారు. ఇదివరకు బాగానే కలిసి ఉండేవారమండి, కానీ ఉన్నట్టుండి వారికి ఏమైందో తెలవట్లేదు, ఊరికే శత్రువుల్లా మారిపోయారు. అది మామూలుగానే తీసుకున్నాం మేము, కానీ వాళ్ళు రాను రాను ఎలా చేస్తున్నారంటే మేము ఏ పని చేసినా కూడా అందులో అడ్డుపడుతున్నారు. ప్రతిదీ కూడా మా పనులనేవి కానియకుండా మాకు ఏదో ఒక ఆటంకం అనేది కల్పిస్తున్నారు. అసలు మేము ఏం పని చేయాలన్నది కూడా మాకు అర్థం కాకుండా చేస్తున్నారు అని చెప్పి బాధపడుతూ ఉంటారు. అంతేకాకుండా చాలామందికి నెగిటివ్ ఎనర్జీ అనేదండి విపరీతంగా ఉంటుందనే చెప్పాలి. అలాగే చెడు దృష్టి, నరదృష్టి, నరఘోష ఇవన్నీ కూడా ఏమిటంటే ఇవన్నీ కూడా మన చుట్టూ ఉన్నవారు మనకి పెట్టే ఒక రకమైన ఇబ్బందులనే చెప్పాలి. వీరు బాగానే ఉన్నారు, వీరు బాగా సంపాదిస్తున్నారు, వీరు మంచిగా తిరుగుతున్నారు, వీరంతా ఇదిగా ఉన్నారు, అట్లున్నారు, ఇట్లున్నారు అని చెప్పి ఏడ్చేస్తూ ఉంటారు. ఒక రకంగా కాదు,
అలా ఏడుస్తా ఉండేసరికి ఏమవుతుందంటే వీరికి తెలవకుండానే ఆ చెడు దృష్టి అనేది వీరి ఇంట్లోకి మెల్లగా స్ప్రెడ్ అవుతుంది. దాంతో వీరింట్లో ఇంకా నెగెటివ్ ఎనర్జీ అనేది మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుందనే చెప్పాలి. అప్పటి వరకు చక్కగా సంపాదించుకున్న వీరికి ఆ సంపాదనలో రకరకాల ఇబ్బందులకి గురవుతూ ఉంటారు. అలాగే వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చయిపోతుంది. పిల్లలు మాటినరు, చదువులు సరిగ్గా చదువుకోరు. అంతేకాకుండా వీరికి హెల్త్ పరంగా కూడా ఇంట్లో వారికి ఏదో ఒక ఇబ్బంది. అది ఎందుకు వస్తుందో కూడా అర్థం కాదు. ఏ ఇబ్బంది అంటే ఎట్లుంటుందంటేనండి, వీరు తట్టుకోలేనన్ని ఇబ్బందులకు గురవుతారనమాట. ఈ రకమైన చూపులు, ఈ రకమైన శత్రువు పీడ, ఇవన్నీ ప్రయోగాల్లాంటి ఇంటి మీద జరిగినప్పుడు దాంతో వీరు హాస్పిటళ్ళకి ఉరుకుతా ఉంటారు పాపం. ఉరుకుతుంటే అక్కడ రిజల్ట్ చూస్తేనేమో హాస్పిటల్లో వచ్చిన వాటిలల్లో రోగం ఏముండదు. కానీ ఇంటికి రాగానే మళ్ళీ ఏదో ఒకటి, ఏదో ఒకటి. అసలు ఏమైతుంది? ఎందుకైతుంది? అన్న ఆలోచన కూడా వీరికి రాకుండా ఈ కష్టాలు, సమస్యలు ఎన్ని రకాలు కూడా అనమాట. మనిషిని ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంటాయి. అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న వారికి ఇది ఒక చక్కటి పరిష్కార మార్గాన్నయితే చూపిస్తుంది. మీకున్న ఈ సమస్యలన్నిటిని కూడా ఒక్కసారిగా తీసి అవతలికి పారేస్తుంది అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. ఈ పరిహారం అనేది అత్యంత శక్తివంతమైన పరిహారం అనే చెప్పవచ్చు అని కూడా పండితులు అంటున్నారు. పరిహార శాస్త్రాల్లో చెప్పబడిన అత్యంత శక్తివంతమైన పరిహారం ఇదనే చెప్పాలి. ఈ టాయిలెట్లో మిరియాలు వేయటం వల్ల మీకు చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే వచ్చి తీరుతుంది. మీకున్న సమస్యలన్నీ కూడా పోతాయి అని కూడా చెప్పాలి. చేయటం వల్ల ఏమిటంటే మీ శత్రువులు మీ నుంచి దూరంగా జరిగిపోతారు. అలాగే మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తులన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు మీ మీద ఉన్న చెడు పీడ, నరదృష్టి, నరఘోష ఇవన్నీ కూడా జరిగిపోతాయి పక్కకి అనే చెప్పాలి. ఈ పరిహారం అనేది మీ జీవితంలో ఉన్న బాధల్ని దూరం చేసినవి కాదు, మీ శత్రువుల్ని కూడా మీ నుంచి దూరంగా పెడుతుందనే చెప్పాలి. వాళ్ళు చేసే ఎటువంటి ప్రయోగాలు కూడా మీ మీద పారవు. ఇక వారు అలాంటివి చేసుడు కూడా మానుకొని మీకు మిత్రులుగా మారుతారు అనటంలో అతిశయోక్తి లేదు అని కూడా పండితులు అంటున్నారు. ఏమీ లేదండి, దీనికి ఒక 4 మిరియాల గింజలు తీసుకొని టాయిలెట్లో వేస్తే సరిపోతుందనే చెప్పాలి. శత్రువులు చేసే పనులన్నీ కూడా మీ మీద పనిచేయవింకా అని కూడా చెప్పవచ్చు. మీరు చేసే ప్రతి పనికి కూడా ఎవరో ఒకరు మీకు అడ్డం పడుతున్నట్టు, మీ పనులని ముందుకు సాగనివ్వట్లేదు అని మీకు అనిపిస్తుందా? అలా అయితే కనుక ఈ పరిహారాన్ని చేస్తే సరిపోతుంది అని పండితులు అంటున్నారు. మీ మీద ఏదో ఒక బురద చల్లుడు, మీ గురించి ఏదో ఒక రకంగా చెడుగా చెప్పుకుంటూ ప్రచారాలు చేసుకుంటూ తిరుగుడు, ఇవన్నీ వాళ్ళు చేస్తున్నట్టయితే కనుక మీరు ఈ పరిహారాన్ని చేశారే అనుకోండి, మీకు రిజల్ట్ అనేది అద్భుతంగా వస్తుంది. ఎందుకంటే వారిది వారికే తగులుతుంది తిరిగి వెళ్ళి అని కూడా చెప్పవచ్చు. ఇలా చేయటం వల్ల ఏమవుతుంది అంటే వారు మీకు మిత్రులుగా మారిపోతారు. వారి శత్రుత్వం నుంచి యువతలకి వచ్చేస్తారు. శత్రువులుగా మారిన వారు ఎలా చేస్తుంటారంటేనండి, వారి యొక్క విచక్షణ జ్ఞానాన్ని పూర్తిగా అంటే పూర్తిగా పోగొట్టుకునే ఉంటారనే చెప్పాలి. ఎదుటివారిని అంత హింసలకు గురి చేస్తూ ఉంటారు. వారు అసలు ఏం సంపాదించుకోకూడదు, వారు అసలు ఏ పనులు చేయకూడదు అనుకుంటూ. అంతేకాదు, ఇలా వారు దృష్టి పెట్టి రకరకాల ఇబ్బందులకు వీరు గురి చేయడంతో వీరికి ఇంట్లో ప్రశాంతత అనేదే ఉండదు. ఇంట్లో కూడా విపరీతంగా గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి అని కూడా చెప్పాలి. ఏ ఇంట్లో అయితే గొడవలు ఊరికే జరుగుతాయో ఆ ఇంట్లో ధనం అనేది నిల్చోదు, లక్ష్మీదేవి అనేది స్థిరం ఉండదనే, అంటే స్థిర నివాసం ఏర్పరచుకోదనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. అలాంటి ఇళ్లలో ఇంకా డబ్బు అనేది రావటం ఆగిపోతుంది. ఒకవేళ కష్టపడి తెచ్చుకున్నా అది నిలవటం అంటూ జరగదనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. ఇలా కొంతమంది తెలిసి శత్రువుల్లాగా ఉంటారండి. కొంతమంది తెలియకుండా రహస్యంగా శత్రుత్వం అనేది చేసుకుంటూ ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలాంటి వారికి ఈ పరిహారం అనేది ఒక అద్భుతం అనే చెప్పాలి. ఇలా చేశారే అనుకోండి, ఆ శత్రువులు మీ నుంచి దూరంగా పారిపోతారు తోక ముడుచుకొని అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఎవరైతే మిమ్మల్ని బాగా భయపెడుతున్నారో, ఎవరైతే మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారో, ఎవరైతే మీకు బాగా సమస్యల్ని క్రియేట్ చేస్తున్నారో వారందరికీ కూడా ఈ పరిహారం అనేది చేశారే అనుకోండి, బుద్ధి వచ్చి తీరుతుంది. ఇక జీవితంలో మీ జోలికి రారు, వారు మటుకు వారు ఉంటారు అని కూడా పండితులు చెప్తున్నారు. అంతేకాదండి, ఎవరైతే మిమ్మల్ని చాలా హీనంగా ఎదుటివారికి చూపియాలనుకొని కంకణం కట్టుకొని తిరుగుతున్నారో, సొసైటీలో మీ గురించి చెడు ప్రచారాలు చేసుకుంటూ తిరుగుతున్నారో వారందరికి కూడా ఒక్కసారిగా ఈ పరిహారం చేస్తే బుద్ధి వచ్చి తీరుతుంది అని కూడా పండితులు అంటున్నారు. ఏమీ లేదు, ఒక 4 మిరియాల గింజలు తీసుకుంటే చాలు, మీరు మీ శత్రువుల ఆటలు కట్టించవచ్చు అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు.
ఈ 4 గింజలు మీ శత్రువుల యొక్క ఆటలన్నిటిని కూడా కట్టిపడేస్తుంది ఒక దగ్గర అని కూడా చెప్పాలి అని పండితులు అంటున్నారు. అంత శక్తివంతమైన ఈ మిరియాలనేవి అని కూడా చెప్పవచ్చు. ఇది అత్యంత సులభమైన పరిహారం అనే చెప్పాలి. ఈ 4 మిరియాలని మీరు టాయిలెట్‌లో వేశారే అంటే వారు అసలిక మీ జోలికి రారనే చెప్పాలి. ఈ పరిహారాన్ని మీరు బయట ఎక్కడా చేయకూడదు. మీ ఇంట్లో కూర్చొని మీరు చేస్తే మీకు ఫలితం అనేది వస్తుంది. ఈ మిరియాల పరిహారం అని కూడా పండితులు చెప్తున్నారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు అప్పుడే చక్కగా అర్థమవుతుంది. ఈ మిరియాలతో పరిహారం అండి మీకు పెద్ద ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీ వంటగదిలోనే ఉంటాయి. వీటితో మీరు చక్కగా అంటే చక్కగా ఈ పరిహారాలన్నీ చేసుకోవచ్చు. మీకు అద్భుతమైన ఫలితాలైతే వచ్చి తీరుతాయి అని కూడా పండితులు అంటున్నారు. పరిహారాన్ని వచ్చేసండి మీరు శనివారం చేసుకున్నా, ఆదివారం చేసుకున్నా, మంగళవారం చేసుకున్నా చాలా శక్తివంతంగా పనిచేస్తుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. ఏమిటంటే ఈ పరిహారాన్ని మీరు రాత్రిపూట చేయాలి. అది కూడా ఒక్కరు కూర్చొని అని పండితులు చెప్తున్నారు. ఎందుకంటే రాత్రిపూట ఈ పరిహారం చేయటం వల్ల అది తొందరగా ఫలితం వస్తుంది. మీకు అతి తొందరగా అంటే తొందరగా ఇది సిద్ధిస్తుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. ఈ పరిహారాన్నండి ఎవరైనా చేసుకోవచ్చు. ఇంట్లో ఒక్కరే చేయాలని ఏమీ లేదు. మీరు ఇంట్లో ఒక ఏకాంత ప్రదేశంలో ఈ పరిహారాన్ని చేయాలి. ఏమిటంటేనండి మీరు ఈ పరిహారం చేసేటప్పుడు మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది ఉండకూడదు. ఎవరు కూడా రాకూడదు అక్కడికి అని పండితులు చెప్తున్నారు. మీకు ఈ పరిహారానికి 4 మిరియాలు కావాలి. ఏమిటంటే ఈ తీసుకునే మిరియాలు ఇరిగిపోయి కానీ ఒక రకంగా ముడుచుకుపోయి కానీ ఉండకూడదు. మంచిగా ఆరోగ్యంగా ఉండాలి అని కూడా పండితులు చెప్తున్నారు. ఈ 4 మిరియాల గింజల్ని తీసుకొని నేల మీద కూర్చొని ఈ పరిహారం చేయాలి. ఒకవేళ మీరు నేల మీద కూర్చోలేమండి అంటే కనుక మీరు కుర్చీలో అయినా మీ మంచం మీద అయినా కూర్చొని చేయవచ్చు అని పండితులు చెప్తున్నారు. మీరు ఈ మిరియం గింజల్ని మీ ఎడమ చేతిలో పట్టుకొని కూర్చోవాలి. అందులో నుంచి ఒక గింజ తీసుకొని మీరు ఒక మంత్రాన్ని చదవాల్సి ఉంటుంది. ఓం శ్రీ భైరవాయ నమః. మళ్ళీ తర్వాత ఇంకొక మిరియం గింజని మళ్ళీ మీ చేతిలోకి తీసుకొని ఓం శ్రీ భైరవాయ నమః అని మళ్ళీ చదవండి. మీరు ఇలా ప్రతి ఒక్క మిరియపు గింజని చేతిలోకి తీసుకొని ఈ మంత్రాన్ని చదవండి ఒక్కసారి. అంటే ఒక్కొక్క మిరియపు గింజకి ఒక్కొక్కసారి ఈ మంత్రం అనేది చదవాలండి. మీరు మిరియం గింజల్ని మీ ఎడమ చేతిలో వేసుకున్నారు. మీరు కుడి చేతితో ఒక గింజ తీసి ఓం శ్రీ భైరవాయ నమః అని చదువుకొని మీ పక్కన ఏదన్నా బౌల్ కానీ ఏదన్నా పేపర్ కానీ ఏదన్నా పెట్టుకోనండి. దాని మీద ఒక్కొక్క గింజని అలా పెడుతూ వెళ్ళండి. కింద నేల మీద పెట్టుకున్నా ఏమి కాదు. మీరు ఏం చేస్తారంటే ఇలా మంత్రం చెప్పుకుంటూ ఈ గింజల్ని పక్కన పెట్టుకున్నాక మీరు మనస్ఫూర్తిగా శ్రద్ధగా ఈ మంత్రాన్ని చదవండి. మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తామండి. ఇది కరెక్ట్గా చదువుకోండి. మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. లేదా మాకు చదువు రాదంటే ఇది పెట్టుకొని వినండి. అలా కాపీ చేసి పెట్టుకున్నా ఇది బాగా మీకు ఉపయోగపడుతుందనే చెప్పాలి ఈ మంత్రం అని కూడా పండితులు చెప్తున్నారు. ఈ మంత్రం అనేది చాలా శక్తివంతమైంది అని కూడా పండితులు అంటున్నారు. మీరు ఇలా చెప్పుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఈ నల్ల మిరియాల గింజల్ని ఈ నల్ల మిరియాలను మీ కుడి చేతి అరచేతిలో పెట్టుకోండి. మీ పిడికిల్ని గట్టిగా మూసేయండి. మీరు మీ పిడికిల్ని వీలైనంత గట్టిగా మూసేయాలన్నమాట. మీరు ఇలా మీ పిడికిల్ని మూసివేసిన తర్వాత మీరేం చేస్తారంటే శత్రునాశనం అని చెప్పాలి. శత్రునాశనం అని చెప్పాలి. మీ శత్రువు పేరు మీకు తెలియకపోతే మీరు ఏం చేస్తారంటే మీ శత్రువు పేరు తెలిస్తేనేమో ఆ పేరు చెప్పటం ద్వారా మీరు అతన్ని నాశనం చేయవచ్చు. అదే తెలవలేదనుకోండి శత్రునాశనం అని చెప్పండి సరిపోతుంది అని పండితులు అంటున్నారు. ఇలా చెప్పిన తర్వాత మీరేం చేస్తారంటే మీ శత్రు బలం అనేది అంతమవుతుంది. ఇక మీ మీద పనిచేయదు అని మీరు అనుకోవాలి. మీకు వాళ్ళకి మధ్య ఉన్న శత్రుత్వం అనేది సమాప్తమైపోయింది అని కూడా మీరు అనుకోవాలి. ఇక అతని యొక్క శత్రుత్వం అనేది అతను చూపించే ఒక వికృతమైన చేష్టలు అనేవి ఈ రోజుతో ముగిసిపోయాయి. మీ మీద కానీ మీరు చేసే బిజినెస్ల మీద కానీ మీ ఇంటి మీద కానీ ఏ రకంగా కూడా అతను ఏం చేసినా కూడా అతని ప్రయోగాలు అనేవి చెల్లవనే చెప్పాలి అని మీరు మనసులో గట్టిగా సంకల్పం చెప్పుకోండి. అతడు ఏం చేసినా కూడా ఇక నాకు తగలదు అని. అతను కంప్లీట్గా నా ముందు ఓడిపోయాడు, నా నుంచి దూరంగా వెళ్ళిపోయాడు అని చెప్పుకోండి. మీ పైసలు మీ నుంచి, మీ వ్యాపారం నుంచి, మీ ఉద్యోగం మీ నుంచి అన్ని రకాలుగా మీకు ఏ విధంగా కూడా నష్టం కలిగించకుండా దూరంగా జరిగిపోయాడు. అతడు ఏం చేసినా కూడా ఇక మీకు తగలవు అని అనుకోండి. ఇదంతా చేసిన తర్వాత మీరేం చేయాలంటే ఆ మిరియాల్ని తీసుకొని మీ వాష్రూమ్లోకి వెళ్ళండి. మీరు ఒక్కొక్క మిరియపు గింజను తీసి
చక్కగా మీ టాయిలెట్లో వేసేయండి. గుర్తుపెట్టుకోండి, 4 ఒక్కసారి వేయద్దు, ఒక్కొక్క గింజను తీసే వేయాలి. మీరు చక్కమని 4 ఒక్కసారి ఇసిరేయకండి, మర్చిపోయి కూడా. అంతేకాదండి, మీరు ఈ విత్తనం తీసుకొని వేసేసేటప్పుడు మీరు హన్స్ స్వహ అని చెప్పాలి. ప్రతి మిరియాల గింజని వేసేటప్పుడు మీరు హన్స్ స్వహ అని అనాలి. అప్పుడు చూడండి, దీన్ని తర్వాత మీరు ఫ్లాష్ చేయటం ప్రారంభించాలి. అన్ని మిరియాల గింజలు ఫ్లాష్ చేయబడతాయి. ఇక దాని తర్వాత నుంచి మీ శత్రువులు మీకు ఏం చేసినా కూడా తగలవు అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. ఎలాంటి ప్రయోగాలు చేసినా కూడా అవి మీ దగ్గరికి రావనే చెప్పాలి అని కూడా పండితులు చెప్తున్నారు. వారు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఈ నల్ల మిరియాల్లోకి వచ్చేస్తాయి ఈ విధంగా చేయటం వల్ల. దాంతో ఇవి మనం టాయిలెట్లో వేసి కొట్టేయటం వలన అవన్నీ కూడా కొట్టుకుపోతాయి వారు చేసే ప్రయోగాలు అని కూడా చెప్పవచ్చు. మీరు ఏమనుకోవాలంటే, మీకు శత్రువులు ఏవేవైతే చేస్తున్నారో అవన్నీ కూడా ఈ మిరియాల గింజల్లోకి వెళ్ళిపోయాయి. ఇవన్నీ కూడా మీరు టాయిలెట్లో వేసి కొట్టేశారు కాబట్టి అవన్నీ కూడా కొట్టుకుపోయాయి అని మీరు గట్టిగా సంకల్పం చెప్పేసుకోండి మనసులో. ఎవరన్నా వేరే వాళ్ళు వచ్చి మళ్ళీ మనకి ఇంకా జీవితం అంటేనే ఈ రంగుల రత్నం లాంటి జీవితం అండి. ఇందులో ఎవరో ఒకరిని వదిలించుకుంటే ఒకరు కొత్తగా పుట్టుకొస్తూ ఉంటారు. అది అందరికీ తెలిసిన విషయమే, అందరూ పడే విషయమే. మళ్ళీ ఎవరన్నా వచ్చి మీ జోలికి మీ పనులకు అడ్డం పడుతూ ఉన్నారనుకోండి, మళ్ళీ మీరు ఇదే విధంగా చేయండి, సరిపోతుంది. వారు కూడా మీ నుంచి దూరంగా పోతారు, ఏమి చేయకుండా మిమ్మల్ని అని కూడా పండితులు చెప్తున్నారు. ఇంకొకటండి, మీకు జీవితంలో చాలా కష్టాలు వస్తున్నాయి. ఎన్ని రకాలుగా పరిష్కారం చేసుకుందామన్నా అది కుదరట్లేదు. ఏదో ఒక ప్రమాదాలనేవి కూడా మీకు సంభవిస్తున్నాయి. మీకు ఒక్కొక్కసారి అనిపించచ్చు, మీ జీవితంలో కష్టాలు, దుఃఖాలు అన్నీ ఒకసారిగా వచ్చి మిమ్మల్ని చుట్టుముట్టుకున్నట్టు. అంతేకాకుండా ఒక పక్కన డబ్బు సమస్యలు, ఖర్చులు అనేవి ఎక్కువైపోతూ ఉంటాయి. మీకు ఎప్పుడు అలా అనిపిస్తే అప్పుడు మీరు ఈ పరిహారాన్ని చేస్తే సరిపోతుంది అని పండితులు అంటున్నారు. మీరు ఒక 2-3 వారాలకు చేసుకున్నా సరిపోతుంది, లేదా నెలకు ఒకసారి చేసుకున్నా సరిపోతుందనే చెప్పాలి ఈ పరిహారాన్ని. మీ జీవితంలో ఇలాంటి సమస్యలు ఏవి లేకపోతే కనుక మీరు చెయ్యొద్దు. ఎందుకంటే మీకు శత్రువులు అనేవారు ఉండి మీకు సమస్యలు అనేవి వస్తే మటుకు ఈ పరిహారాన్ని చేసుకొని చూస్తే మిరాకిల్సే చూస్తారు మీరు అని కూడా చెప్పాలి అని పండితులు అంటున్నారు. మీరు మీ శత్రువులు మీ వెనుకపడి మిమ్మల్ని బాగా విసిగిస్తుంటే ఈ పరిహారాన్ని చేస్తే రాత్రికి రాత్రే మీరు మిరాకిల్స్నే చూస్తారు అని కూడా పండితులు చెప్తున్నారు. అత్యంత శక్తివంతమైన పరిహారం అని కూడా పండితులు అంటున్నారు. ఈ పరిహారం చేశాక శత్రువులు మీ వైపుకి చూడాలన్నా, మీ పేరు తలుచుకోవాలన్నా భయపడతారని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. పరిహారాన్ని ఎవరైనా చేయొచ్చండి. ఎవరికి శత్రువులు ఉన్నారని భావిస్తారో వారందరూ కూడా చేసుకోవచ్చు. ఆడవారా, మగవారా, పిల్లల, పెద్దల అని ఏమీ లేదు, ముసలివారా అని ప్రతి ఒక్కరు కూడా ఈ ఉపాయాన్ని చేసుకుంటే మీకు శత్రువుల బాధ అనేది అసలు ఉండనే ఉండదు అని కూడా పండితులు అంటున్నారు. ఇక మీ పనులలో ఏ ఆటంకాలు కూడా ఉండవనే చెప్పాలి. మర్చిపోవద్దండి, ఈ పరిహారాన్ని రాత్రే చేయాలి. అదేవిధంగా ఆ చెప్పిన మంత్రాన్ని కూడా మీరు చదువుకుంటూ చేస్తేనే అద్భుతంగా పనిచేస్తుంది అని కూడా పండితులు అంటున్నారు. మీరు శత్రువులు ఎక్కువగా ఉండి మీకు ఇబ్బందులు ఎక్కువగా ఉంటే మీరు ఒక 2-3 సార్లు చేసుకున్నా సరిపోతుంది. ఈ పరిహారాన్ని కంప్లీట్గా మీ శత్రువులు అనేవారు లేకుండా పోతారు మీకు అని కూడా చెప్పవచ్చు. ఇంకొక పరిహారం అండి, ఇది కూడా మీరు మీకున్న సమస్యల్ని పోగొట్టుకొని డబ్బు అనేది మీరు చక్కగా ఆకర్షించడానికనే చెప్పాలి. ఈ పరిహారాన్ని మీరు ఆదివారం రోజు చేయొచ్చు, లేదా శనివారం రోజు చేయొచ్చు. ఇది పొద్దున పూటే శుభ్రంగా స్నానం చేయాలి, ఉతికిన బట్టలు ధరించాలండి. మీ ఇంటి ముందు మెయిన్ గేట్ అంటే సింహద్వారం దగ్గర నిల్చొని మీ చేతిలో ఈ మిరియాల్ని పట్టుకోవాలి. తర్వాత ఏం చేస్తారంటే ఈ మిరియాల్ని మీ తల మీద నుంచి కిందికి ఒక 7 సార్లు తిప్పేసుకోండి, క్లాక్ వేస్, యాంటీ క్లాక్ వేస్లో. తర్వాత మీరేం చేస్తారంటే ఇవి చేతిలో ఉన్న గింజల్ని మీ ఇంటి బయటికి విసిరేయండి. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీ మీద ఉన్న నెగిటివ్ శక్తులన్నీ, మీ శత్రువుల చూపులన్నీ పోయి మీరు సంపాదించే సంపాదనకి ఎటువంటి ఆటంకాలు అనేవి ఉన్నా కూడా తొలగిపోతాయి ఈ విధంగా చేయటం వల్ల అని పండితులు చెప్తున్నారు. ఒకటి వచ్చేసండి, మీ శత్రువుల్ని మీరు ఏంటంటే మీ నుంచి దూరంగా పెట్టడానికి ఈ మిరియాల పరిహారం అనేది ఇంకొకటి కూడా ఉంది. అది కూడా వచ్చేసి ఏమిటంటే, కావాల్సిన 5 మిరియాల గింజలు, 5 లవంగాలండి ఈ పరిహారానికి. ఈ రెండింటిని చేతిలో పట్టుకోండి, ఒక్క దగ్గరే పెట్టి, అంటే మీ చేతిలోకి తీసుకొని ఈ 5 మిరియాల గింజలు, 5 లవంగాల్ని మంత్రం చదవండి. ఓం ధూమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని చదవండి. అలా ఈ మంత్రాన్ని 21 సార్లు చదివి దీన్ని అగ్నిలో వేసేయండి, అంటే ఒక నిప్పు రాజేసి అందులో వేసేయండి. అలా కూడా మీ యొక్క శత్రు బాధలు, మీ యొక్క
దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఈ పరిహారం వచ్చేసండి మీరు ఉద్యోగంలో కానీ ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, అలాగే వ్యాపారంలో అంటే మీరు చేసే బిజినెస్‌లో ఏమన్నా ఇబ్బందులున్నా అవి తొలగిపోయి మీకు డబ్బు అధికంగా రావాలంటే ఈ పరిహారాన్ని చేస్తే చాలు అని పండితులు అంటున్నారు. ఇప్పుడు చెప్పేది. ఇది శనివారం రోజు చేయాలండి. 7 మిరియాల గింజలతో మీ చుట్టూ తిప్పేసుకొని ఎక్కడన్నా పారేసేయండి ఇవి. ఇలా చేయటం వల్ల మీరు చేసే బిజినెస్‌లో కానీ, మీరు చేసే ఉద్యోగంలో కానీ మీకు అన్ని లాభాలే వస్తాయి అని కూడా పండితులు చెప్తున్నారు.